అక్కచెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు పిల్లలు పెద్ద మనుషులు ఒకటే ముచ్చట్లు ఒకటే ఆటపాటలు ఏ ఇంట్లో చూసినా సంక్రాంతి సంబరాలు మస్తు జోరుగా నడిచినాయి. కొత్త అల్లుళ్లకు తీరొక్క తీర్ల వడిపెట్టిర్రు అత్తగారింటోళ్ళు. అచ్చమైన స్వచ్ఛమైన తెలుగు సినిమా చూసినట్టు కనిపిస్తున్నాయి ఇండ్లన్నీ. అన్నిటికీ మించి ఏపీ సీఎం చంద్రబాబు సార్ ఇంట్లో పండుగ గట్టిగానే చేసిర్రు. తతిమ లీడర్లు కూడా పండుగకు ధూమ్ధాం చేసిర్రు. మరి పర్రి అట్లట్ల పోయి చూసేద్దాం ఏమేమి నడిచిందో. పండగ పూట పట్నం రోడ్లన్నీ బోసిపోయినాయి, అటు పల్లెలన్నీ కలకలలాడినాయి. గట్లనే లీడర్లు సుత ఇంటోళ్ళందరినీ తోలుకొని సొంతూర్లకు పోయిండ్రు. నారావారి పల్లెల సంక్రాంతి సంబరాలు జోరుగా చేసిండు సీఎం బాబు సారు. తొలుత 2 రోజులు ఆటలు పాటలు ముగ్గుల పోటీలతో సందడి చేస్తే సంక్రాంతి నాడు పూజలు జోరుగా నడిచినాయి. ఎప్పటికీ ఒక్కటే తీరు బట్టలలా కనిపించే ముఖ్యమంత్రి సారు పండగ పూట పంచగట్టిండు. ఇంటి ఆమెను ఎంట పెట్టుకొని పోయి గ్రామ దేవత సత్యమ్మకు పూజలు చేసిండు. నాగాలమ్మ గుడికాడ కూడా పూజలు చేసిండ్రు. గట్టిగానే పద్ధతి పట్టిండ్రు. అటెనక తల్లిదండ్రుల సమాధుల కాడికి పోయి దీవెనలు తీసుకున్నాడు. ఎప్పుడు మీటింగులతోని మస్తు బిజీగా ఉండే సీఎం సారు గిట్లా అన్ని పక్కకు పెట్టి ఇంటి వాళ్ళందరితోని కలిసి పండుగ చేసుకున్నాడు. అయితే సారు పండుగ సంబరాలలో ఉన్నా సరే పబ్లిక్ ను మాత్రం నారాజ్ చేస్తలేడు. ఎక్కడికి పోయినా ఎవరు ఆపతి సాపతి చెప్పుకున్నా ఇన్నాడు. ఏం తిప్పలున్నా ఎసోంటి పంచాదులున్నా తసిప చేస్తాం ఏం ఫికర్ చేయకుర్రే అన్నట్టు ధైర్యం చెప్పిండు. ఇక అది అట్లుంటే తతిమ లీడర్లు సుతా పండుగ సంబరాలు గట్టిగానే చేసిండ్రు. మున్సిపాలిటీ మంత్రి నారాయణ సారు ఇంటి వాళ్ళందరినీ తోలుకొని సినిమాకు పోయిండు. మనశంకర వరప్రసాద్ సినిమా చూసిండు. కార్మిక మంత్రి వాసం శెట్టి సారు స్టెప్పులతోని దుమ్ము లేపిండు. సార్ ఎక్కడికి పోయినా డ్యాన్సులు ఎత్తాండు. ఇటు తెలంగాణ లీడర్లేమో తీర్థాలకు పోయి దేవుళ్లకు మొక్కులు మొక్కిండ్రు. అటు ఢిల్లీలో ప్రధానమంత్రి మోదీ సారు పండగ పూట గోవులకు మేత తినిపించిండు, మురిపెంచేసిండు. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కో తీరుగా చేసిండ్రు సంక్రాంతి. ఎటు చూసినా సంబరాలు అంబరాన్ని అంటినాయి. ధూమ్ధాం నడిచింది పోయినరే. సర్పంచ్ ఓట్లు ఒడిచినాయి. ఇక మిగిలింది ఎంపీటీసీ జెడ్పీటీసీ ఓట్లు, మున్సిపాలిటీ ఓట్లు. అవి కూడా అయిపోతే ఒక పని అయిపోతుంది అనుకున్నట్టున్నారు సర్కారు వాళ్ళు. బయ్య ఓదారనుకోటి ఓట్లు పెట్టుకుంటూ వస్తూనే ఉన్నారు. అగో అన్నట్టు ఇప్పుడు మున్సిపాలిటీ ఓట్లకు రిజర్వేషన్లు ఇచ్చిర్రు ఓట్ల అధికారులు. గా రిజర్వేషన్ల సంగతి ఏందో అరుచుకొని వద్దాం పారో సార్. రైట్, ఇక తెలంగాణ మున్సిపాలిటీ ఓట్లకు రిజర్వేషన్ కూడా వచ్చింది. రాష్ట్రంలో ఉన్న 121 మున్సిపాలిటీలకు 10 కార్పొరేషన్లకు పక్కా రిజర్వేషన్లు విడుదల చేసింది గవర్నమెంట్. ముందుగా మున్సిపాలిటీ రిజర్వేషన్లు చూద్దాం. జనరల్ 30, జనరల్ మహిళ 31, బీసీ జనరల్ 19, బీసీ మహిళ 19, ఎస్సీ జనరల్ 9, ఎస్సీ మహిళ 8, ఎస్టీ జనరల్ 3, ఎస్టీ మహిళలకు 2 చోట్ల కార్పొరేటర్లు అయ్యేటి భాగ్యం దొరికింది ఈ పారికి. తెలంగాణలో 10 కార్పొరేషన్లు ఉంటే జనరల్ 1, జనరల్ మహిళ 4, బీసీ జనరల్ 2, బీసీ మహిళ 1, ఎస్సీ 1, ఎస్టీ 1 కాడ పోటీ చేయొచ్చు అన్నట్టు. పెద్ద ముచ్చట ఏంటంటే ఈ నెల 17వ తారీఖు లోపే, అంటే 1-2 రోజులలోనే షెడ్యూల్ కూడా వస్తుందట. మళ్ళా అది కూడా వచ్చినా అంటే ఇక జప్ప ఓట్లు ఒడిపిస్తూనే ఉంటారు. సర్పంచ్ ఓట్లు ఒడిపించినట్టే. ఇంటికి ఇప్పుడు తెలంగాణలో మళ్ళొక ఓట్ల జాతర చాలైనట్టే. అవు మరి ఆల్రెడీ అధికారులు సుధా పనులు సులువు చేసిరు కూడా. ఓట్లు ఎప్పుడు పెడితే బాగుంటది, మొత్తం ఎన్ని ఓట్లున్నాయి, సర్కారు ఏమంటుంది, ప్రతిపక్షం ఏమంటుంది అనేటిదంతా తెలుసుకునేందుకు అన్ని పార్టీల లీడర్లను విలువ నంపుకొని మాట్లాడేది కూడా ఇప్పటికే ఎన్నికల సంఘపోళ్ళు. అంటే ఈ నెలాఖరికల్లా ఓట్ల గంట మోగుడైతే పక్కా అంటూరు నెత్తులు నడిచిన రాజకీయ నాయకులు. ఈ లెక్కన మల్లోపాలు ఏలికి ఇంకంటించుకోవడం కూడా దగ్గరున్నది అన్నట్టే. అటు అన్ని పార్టీలు కూడా ఇదే పనులు ఉన్నాయి. మున్సిపాలిటీ ఓట్లలో ఎట్టన్నా ఎక్కువ సీట్లు గెలవాలని కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరుగుతున్నారు 3 పార్టీల లీడర్లు. ఇక నేరీ కార్ పార్టీ వాళ్ళు అయితే సర్పంచుల సన్మానం పేరుతో రోజుకో జిల్లాకు పోతూనే ఉన్నారు, మున్సిపాలిటీ ప్రచారం చేసుకుంటూనే ఉన్నారు. ఎవ్వరు తగ్గుతలేరబ్బా. ఇక రేపు షెడ్యూల్ కూడా వచ్చినా అంటే ఓట్ల పండుగ జోరు ఉంటది రాష్ట్రంలో. 2 వద్దులు అటో ఇటో గానీ మున్సిపాలిటీలలో ఓట్లు వచ్చుడైతే పక్కా. కార్పొరేటర్ కౌన్సిలర్ కావాలనేది కాయసున్నోళ్ళు పార్టీ టికెట్లు పట్టేటి పనులుండు. ఇక పండుగలు పబ్బాలు వచ్చినాయంటే బస్ స్టాండ్లలో కాలు పెట్ట సందు ఉండదు. బస్సులో కూసుందానికి సీట్ సంగతి దేవుడెరుగు గాని నిలబడడానికి కూడా సందు దొరకదు. పట్నం పబ్లిక్ అంతా పండుగలు చేసుకునేందుకు పల్లెల బట పడుతుంటారు కాబట్టి ఆ తీరు ఉంటది. ఆర్టీసీ వాళ్ళ గల్లాపెట్ట కూడా బాగానే నిండుతుంది. ఇక ఇప్పుడు సంక్రాంతి పండుగ గోలిగే పట్నాలకెంచి పల్లెల బాట పట్టిన పబ్లిక్ తోని కూడా బొచ్చడు ఆమ్దాన్ వచ్చిందట ఆర్టీసీ వాళ్లకు. ఎంత గిట్టుబాటు అయిందో అరుసుకొని వద్దాం పార్రి.
ఏహే ఎక్కడిది పండగ పేరు మీద ఆర్టీసీలకు గల్ల పెట్టే గల్లు గల్లు అంటుంది పోండ్రి. అవు పండుగకు పోయేటి పబ్లిక్ తోని ఆర్టీసీలకు బొచ్చాడు ఆమ్దాని. ఈ నెల 9వ తారీఖు నుంచి 14వ తారీఖు వరకు ఆర్టీసీకి ఎంత ఆమ్దాని వచ్చిందో ఎరికేనా? ఏం తక్కువ 100 కోట్లు. అవు నేను చెప్పేది మీరు వినేది 2 వాజీబే. గట్లని నేను చెప్పేటి ముచ్చట కాదుల్లో కుడుదు ఆర్టీసీలు బయట పెట్టిన లెక్కలే. మళ్ళా గట్లని రాష్ట్రంలో ఉన్న అన్ని బస్సుల మీద వచ్చిన ఆదాయం గిట్లనేమో అనుకునేరు. అదేం లేదు, పండగ పేరు మీద తిప్పిన స్పెషల్ బస్సుల మీద వచ్చిన ఆమ్దానే ఇదంతా. ఈ నెల 9వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను తిప్పితే అడిటిగా 2.5 కోట్ల మంది దాకా ప్రయాణాలు చేసేరు ఆ బస్సులలో ఎక్కి. అట్టకి 6 రోజులల్లా అది కూడా ఒక్కరోజు తిరిగినందుకే గింత ఆమ్దాన్ వచ్చింది అన్నట్టు. ఎప్పుడు లేంది ఇప్పుడే గంతగానం ఆమ్దాన్ ఎందుకు వచ్చిందంటే గాదానికి కూడా లెక్క ఉంది. మళ్ళా ఆంధ్రాకించి బస్సులు మనదానికి రాలేదు ఏడు, అది కొంత కలిసి వచ్చింది అన్నట్టు మనోళ్లకు. ఋషి మరిగిన పానం ఊకుంటదా? అందుకనే ఇంకో ఇగిలం చేసిరు మన ఆర్టీసీ వాళ్ళు. పండగలకు పోయిన వాళ్ళు పండగ ఒడిపించుకొని పడ్డం పాడబడుతుందని అప్పుడు కూడా మళ్ళీ స్పెషల్ బస్సులు పెట్టేది దిగిలం చేసిర్రు. ఈ నెల 18, 19 తారీఖులలో స్పెషల్ బస్సులు తిప్పాలని డిసైడ్ అయ్యేట కూడా ఇప్పటికైతే 2 వద్దులే. జనాన్ని బట్టి ఇంకో 2 వద్దులు పెంచినా పెంచుతారు కావచ్చు. ఇన్నొద్దుల ఆమ్దానంతా పండగ పేరు మీదనే పెంచుకోవాలనేది ఆలోచన వాళ్ళది. తెలంగాణలో ఆడోళ్లను ఆర్టీసీ బస్సులలో టికెట్లు లేకుండానే తీసుకుపోతున్నారు. ఇక ఆర్టీసీ పడిపోయినట్టే, ఆర్టీసీకి ఆదాయం లేనట్టే అనుకున్నారు కానీ ఆర్టీసీల సొమ్ము ఆలదాలు ఊడుకుంటున్నారు అబ్బా పండగ పేరు మీద. మోగుల మీద ఎటు చూసినా కాగితం పిట్టలే కనిపిస్తున్నాయి. రంగురంగుల కాగితం పిట్టలు. అగ్గో కాగితం పిట్టల గవేంటి అని అనుకునేరు. పతంగులు ఊరూరా పతంగుల పండుగ జోరుగా నడుస్తుంది. చిన్న పెద్ద అందరూ పోటీ పడి పిలాయిస్తుర్రు. అయితే అంత మంచిగానే ఉన్నది కానీ రోడ్ల మీద మోటార్ సైకిల్ వేసుకొని తిరిగేటోళ్ళే జర్ర పాయలంగా ఉండుర్రి. ఎందుకంటే యమపాశాల తీరుగా ఎక్కడ ఎదురుపడేది తెలుస్తలేదు చైనా మాంజాలు. చూడర్రే ఎక్కడ చూసినా పతంగులే. మా పటీలు పట్నంలో లైట్లు వేసుకొని మరి పతంగులు ఎగిరేసిండ్రు. ఏపీలో సంక్రాంతికి కోళ్ళ కొట్లాట అదోటి ఇదోటి ఫేమస్ అయితే తెలంగాణలో పతంగులు పిలాయించుడు మస్తు ఫేమస్. అందుకే ఈసారి కూడా తగ్గేదిలే అన్నట్టు ఎగిరేసిండ్రు. మొగుల మీద పచ్చులు పత్తకు లేవు, పతంగులే పచ్చుల తిరిగి ఎగిరినాయి. అందరేమో గాని ఈసారి లీడర్లు ఇంత జోషి మీద ఉండ్రు. ఖైరతాబాద్ లో పోలీసులతో కలిసి ఎమ్మెల్యే దానం సార్ పతంగులు ఎగిరేసిండు. అటు గోచమాల రాజాసింగ్ సార్ ఎగిరేసిండు. బాన్సువాడలో పోచారం సారు పతంగి పిలాయించిండు. చెయ్యి పార్టీ వాళ్ళంతా పాటలు పెట్టుకొని దుమ్ము లేపిండ్రు. ఇక అటు సంగారెడ్డిలో జగ్గన్న ఆవా చిన్నగా లేదు పోన్రే. పండగ ఏదైనా సరే జగ్గన్న ధూమ్ధాం గట్టిగుంటది. ఇట్లనే ఈసారి సంక్రాంతి పండుగ సంబరాలు సుత మస్తు గట్టిగా చేసిండు. అవి చూడర్రి సల్వకాన్లద్దాలు పెట్టుకుండు, కుర్చీలో కూకొని పతంగి పిలాయించిండు. అదొకటేనా, స్టెప్పులు కూడా వేసిండు. చిన్నప్పటి దోస్తులు చెయ్యి పార్టీ లీడర్లతో కలిసి గిట్ల జగ్గన్న పండుగ సంబరాలు భలే మంచిగా చేసుకున్నాడు. ఇక అట్లుంటే ఎప్పుడు చూసినా ట్రాఫిక్ తోని కిటకిట కనిపించే పట్నం రోడ్లు ఇప్పుడు పబ్లిక్ అంతా సొంతూర్లకు పోయేటాలకు ఖాళీగా కనిపిస్తున్నాయి. అట్లని చెప్పి బండ్లు వేసుకొని రోడ్ల మీద రయ్య రయ్య పోయారు. ఉత్తగా ఆగమవుతారు. ఏటికంటే అసలే ఎక్కడ చూసినా పతంగులు ఎగురుతున్నాయి. పోలీసోళ్ళు ఎంత చెప్పినా కొంతమంది వినకుండా చైనా మాంజాతోనే పతంగులు ఎగిరేస్తుండ్రు. అట్లా ఇక మాంజాలు తెగిపోయి రోడ్ల మీద ఏడబడుతున్నాయి. జర చూసుకొని తిరుగుండ్రి. ఇప్పటికే మాంజాలు చేయంగా పానాలు పోయినాయి. మస్తు మంది దవాఖాన పాలైనరు. పైలం జాతరలు అనగానే ముందుగల యాదికొచ్చేటిది ఆదిలాబాద్లో అయ్యేటి జాతరలు. అందుట్లో ఆదివాసీల జాతరలు, తీరు జాతరలు, తీరొక్క తీరు ఆచారాలతోని ప్రతేడు మస్తు సంబరంగా చేసుకుంటారు అక్కడి పబ్లిక్. ఓ రోజు ఆదివాసీల దైవం నాగోబా జాతర దగ్గర పడుతున్న యాల ఇంకో జాతర నడుస్తున్నది ఇప్పుడు. చుట్టూ అడవి నిండా పచ్చడి చెట్లు, పచ్చడి అడవిలో పాతకాలం నాటి నల్లటి పాలరాయితోని కట్టిన గుడి. గా గుళ్ళె కొలువు తీరిన బైరం దేవునికి మా భక్తితోని పూజలు చేసిర్రు అక్కడి పబ్లిక్. ఆదిలాబాద్ జిల్లా బేల మండలంలో ఉన్న సదల్పూర్ అనేటి ఊరి బయట ఉన్న అడవిలో ఉంటది ఈ గుడి. గా గుళ్ళె కొలువు తీరిన శివుడు మహాదేవ్ బైరం దేవుని భక్తితోని కొలుసుకుంటారు భక్తులు. వారం రోజుల పాటు జాతర నడుస్తుంది కూడా అక్కడ. దాన్నే సదల్పూర్ జాతర అని పిలుచుకుంటారు ముద్దుగా. ఇది వేల సంవత్సరాల చరిత్ర
కలిగి ఉన్నటువంటి ఆలయాలు. ఇది ఒకటి మహాదేవ్, అదేవిధంగా ఒకటి భైరమ్దేవ్ స్వయంభూలింగంగా వెలిసినటువంటి మహాదేవ్ ఆలయం. అదేవిధంగా ఈ రెండు ఆలయాలు కూడా చాలా పురాతనమైనటువంటి ఆలయాలు. ఇక్కడ భక్తులు వారి యొక్క మొక్కిన కోరికలను తీర్చుకోవడానికి చాలా దూర ప్రాంతాల నుంచి ఇక్కడ వస్తుంటారు. ఇప్పుడు కొత్తగా చేసుకునేది జాతర ఏం కాదు, 16వ శతాబ్దం కెంచి కొలుసుకుంటున్నాడు అక్కడి పబ్లిక్. ఆదివాసీలు పవిత్ర మాసం లెక్కన కొలుసుకునేది పుష్యమాసంలో అవుతుంది ఈ జాతర. ఇక్కడికి వచ్చి మొక్కులు పెట్టుకుంటే కోరిన కోరికలు తీరుతాయి అనేది అక్కడి పబ్లిక్ నమ్మకం. అంతేకాదు గుళ్ళె స్వయంభు గెలిచిన శివలింగాన్ని లేపితే కోరిన కోరికలు తీరుడైతే పక్కనాట. చాలా పురాతన టెంపుల్. ఇక్కడ కోరుకున్న కోరిక నెరవేరుతాయి. తర్వాత ఇక్కడ లోపల శివాలయం లోపల ఒక శివలింగం అనే విగ్రహం ఉంటుంది. దాన్ని పైకెక్కితే కూడా మనం అనుకున్న కోరిక నెరవేరుతాయి. మేము ప్రతి సంవత్సరం ఇక్కడికి వస్తాం. చాలా అంగరంగ వైభవంగా, చాలా ఒక 1 మంత్ అయితే ఎవ్రీ సండే చాలా మంది ఉంటారు. అందుకనే కావచ్చు కుప్పలు తెప్పలు వస్తారు భక్తులు. మరి ఒక్కగా ఊరికి చుట్టుముట్టున్న ఊళ్ళలో ఉండేటి పబ్లిక్ లేకుంటే ఆదివాసీలే కాదు, పక్క రాష్ట్రాలకేంచి కూడా వస్తారట బాగానే భక్తులు. జాతర అయ్యేటిదైతే వారమే గాని ప్రతి 5 వారం భక్తులు వచ్చి మొక్కులు పెట్టుకుంటారట కూడా. ఇక మీకు కూడా ఏమన్నా చూడబుద్ధి అయితే తీరని కోరికలు ఏమన్నా ఉన్నాయంటే అట్ట పోయి ఓ పాలి మొక్కులు పెట్టుకొని రారి.